యుద్ధం మధ్యలో హార్ముజ్ జలసంధి మూసేసిన తర్వాత కూడా దాదాపు 89 షిప్పులు అది దాటినాయి. మొదట భారత్ చూపించిన దారి. భారత నౌక ఒకటి అక్కడ రాడార్లు ఆపేసి, లైట్లు ఆపేసి, సౌండ్స్ ఆపేసి ముందుకు తీసుకొచ్చింది. అదే బాటలో ఇప్పటికి 89 వచ్చేసినాయి. మిగతాది అక్కడ దాదాపు ఒక 400 స్ట్రక్ అయినాయి. మొదట 700 నుంచి ఇప్పుడు 400 ఉన్నాయి. అందులో చైనా పోను మనకు ఒక 5 షిప్పులు అధికారికంగా తీసుకొచ్చుకున్నాం. కాకపోతే ఏంటంటే వదంతులు ఎక్కువ. ఇరాన్ని ప్రమోట్ చేస్తూ మిగతా దేశాలు డిగ్రేడ్ చేసేవాళ్ళు, భారత్ ఇటు మోడీని సమర్థించేవాళ్ళు, ఇదిగో 4 షిప్పులు మోడీ తెచ్చాడంటే అబ్బెబ్బే అన్నీ ఆపేశారంట అని మాట్లాడుతున్నారు అవతల వాళ్ళు, ప్రత్యర్థులు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో బేకర్ పోరు కొనసాగుతున్నటువంటి వేళ సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నటువంటి వీటి మీదన ఇప్పుడు తాజాగా విదేశాంగ శాఖ స్పందించింది. మన షిప్పుల్ని ఆపేస్తుందన్నది తప్పని చెప్పుకొచ్చింది. భారత్ ఇటీవల ఇరాన్కి చెందిన 3 నౌకలు స్వాధీనం చేసుకుందని, అవి తిరిగి అప్పగించే వరకు హార్ముజ్ జలసంధి మీదుగా దేశ నౌకలు ప్రయాణించడానికి టెహ్రాన్ నిరాకరించిందని నెట్టింట పోస్టులు వెలువెత్తిన నేపథ్యంలో అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి తేల్చి చెప్పింది. భారత్ నౌకలు వస్తున్నాయి అని స్పష్టం చేసింది.